వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమ పత్రికలు చూద్దాం. నిజాం యొక్క పరిపాలన కాలంలో జరిగినటువంటి అరాచకాలు, తొలి ఉద్యమ కాలంలో, మలిదశ ఉద్యమ కాలంలో జరిగినటువంటి సంఘటనలు వారం వారం, ప్రతి నెల, ప్రతిరోజు ఎన్నో పత్రికలు ప్రజలకు సమాచారాన్ని అందించినట్టుగా మనం చూస్తాం. మొదటి పత్రిక ముఖ్యంగా మొదటి పత్రిక ఏంటంటే హితబోధిని. ఏ సంవత్సరంలో? 1912లో. ఇది ఎక్కడి నుండి వెలువడింది అని అంటే మహబూబ్ నగర్ నుండి బండారు శ్రీనివాస శర్మ ప్రారంభించిన తొలి తెలుగు మాసపత్రిక. తొలి తెలుగు మాసపత్రిక లేదా స్వతంత్ర పత్రిక ఏదనంటే హితబోధిని. ఈ హితబోధిని పత్రిక దేని విషయంలో ఎక్కువగా ప్రచురించిందనంటే సాంఘిక సంస్కరణలు, దేశభక్తి మరియు ఆరోగ్య, విజ్ఞాన విషయాలపై ఎక్కువగా ప్రచురించింది హితబోధిని పత్రిక. ఏ సంవత్సరంలో? 1912లో. తెలుగు పత్రిక ఏ సంవత్సరంలో అనంటే 1922. వరంగల్ జిల్లా ఇనుగుర్తి నుంచి ఒద్దిరాజు సోదరులు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు నిర్వహించిన వారపత్రికని ఏంటంటే తెలుగు పత్రిక. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ బయట వరంగల్ ప్రాంతంలో ఇనుగుర్తి నుండి వెలువడిన తొలితరం ప్రముఖ వారపత్రిక. తొలితరం ప్రముఖ వారపత్రిక ఇప్పుడు 1922 ఆగస్ట్ 27. నిజాం పాలనకు వ్యతిరేకంగా మరియు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడంలో ఈ యొక్క పత్రిక ప్రముఖ పాత్ర పోషించినట్టుగా చెప్తున్నా. 5 సంవత్సరాలు నడిచి 1927లో మూతపడింది. హైదరాబాద్ నగరానికి వెలుపల తెలంగాణ ప్రాంతం నుండి వెలువడిన తొలి పత్రికలలో ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. హితబోధిని అనేది స్వతంత్ర పత్రిక లేదా తొలి తెలుగు మాసపత్రిక. తెలుగు అనేది హైదరాబాద్కు బయట అంటే వరంగల్ ప్రాంతంలో వెలువడినటువంటి పత్రిక తెలుగు పత్రిక. నెక్స్ట్ నీలగిరి పత్రిక ఏ సంవత్సరంలో అంటే 1922. నల్గొండ నుండి షబ్నవీజు వెంకటరామ నరసింహారావు స్థాపించిన పత్రిక. సంపాదకీయం రాసిన తొలి తెలంగాణ పత్రిక ఇది. నీలగిరి పత్రిక 1922 ఆగస్టు 22న. ఇది ఒక చారిత్రక తెలుగు వారపత్రిక. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా సామాజిక, రాజకీయ, సాహిత్య చైతన్యానికి ఎంతగానో దోహదపడింది ఈ పత్రిక. మరి నల్గొండ పాత పేరు ఏంది అని అంటే నీలగిరి. అందుకే నల్గొండ నుంచి వెలువడింది ఈ పత్రిక కాబట్టి దీనికి పూర్వపు పేరు నీలగిరి అని పెట్టడం అయితే జరిగింది. గోల్కొండ పత్రిక ఎప్పుడు? 1926 మే 10. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో తెలంగాణ ప్రజల హక్కులు, చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రసిద్ధ పత్రిక ఏది అని అంటే గోల్కొండ. మరి తెలంగాణ ప్రాంతంలో సాహితీ, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రముఖ తెలుగు పత్రిక ఏది అని అంటే గోల్కొండ పత్రిక. ఇది నిజాం పాలనలో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచింది. ప్రచురణ తీరు మొదట ద్వైవార పత్రిక, ఆ తర్వాత అర్ధవార పత్రికగా 1947 నుండి దినపత్రికగా వెలువడింది. 1967లో ప్రచురణ ఆగిపోయింది. ఈ పత్రిక ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1926 మే 10. సుజాత పత్రిక 1927 హైదరాబాద్ నుండి వెలువడిన ఒక ప్రసిద్ధ తెలుగు సచిత్ర సారస్వత మాస పత్రిక. పసుమాముల నరసింహ శర్మ సంపాదకత్వంలో ఈ పత్రిక ప్రారంభమైంది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖులు దీని నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ రయ్యత్ పత్రిక ఏ సంవత్సరం? 1927లో హైదరాబాద్ సంస్థానంలో ప్రారంభించినటువంటి ప్రముఖ ఉర్దూ వారపత్రిక ఇది. సంపాదకులు ఎవరు అంటే మందమూల నరసింగరావు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించడంలో
ఈ పత్రిక కీలక పాత్ర పోషించినట్టుగా చూస్తాం. స్వతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడు ఎవరు అనంటే ఈ మందమూల నరసింగరావు. 1929లో 1929లో ఈ రయత్ పత్రికను నిషేధించారు మరియు 1932లో పునఃప్రారంభించడం జరిగింది. ఏ పత్రిక? రయత్ పత్రిక. మరి ప్రముఖ సంఘ సంస్కర్త, దళిత వైతాళికుడు మాదిరి భాగ్యారెడ్డి వర్మ ప్రారంభించినటువంటి పత్రికనే భాగ్యనగర్ పత్రిక. సామాజిక పత్రిక లేదా మాసపత్రిక అని పిలుస్తారు దీన్ని. సామాజిక పత్రిక లేదా మాసపత్రిక రూపంలో వెలువడింది. అణగారిన వర్గాల అభ్యున్నతి, హక్కులు మరియు వారి ఆత్మగౌరవం కోసం ఈ పత్రిక గళమెత్తింది. ముఖ్యంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పత్రికలలో భాగ్యనగర్ పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. దళితులలో ముఖ్యంగా చైతన్యం తీసుకురావడం మరియు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ప్రముఖ కీలక పాత్ర పోషించినటువంటి పత్రిక ఏదంటే భాగ్యనగర్ పత్రిక. మరి 1937 నాటికి ఈ పత్రిక పేరు ఆది హిందూ పత్రికగా మారింది. మొదట దీని పేరు భాగ్యనగర్ పత్రిక, కానీ 1937 నాటికి ఈ పత్రిక పేరు ఆది హిందూ పత్రికగా మారింది. నిజాం కాలంలో కలకత్తాకు చెందినటువంటి గులాం మహమ్మద్ హైదరాబాద్ నుండి మిజాన్ పత్రికను ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రారంభించారు. 3 లాంగ్వేజెస్లో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వెలువడినటువంటి దినపత్రిక ఏ సంవత్సరంలో? 1941లో. తెలుగులో మిజాన్ దినపత్రికకు ప్రసిద్ధ కవి, నవల రచయిత ఎవరు అనంటే అడవి బాపిరాజు. 1943 నుండి 1946 వరకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రిక లోగో కింద స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఫ్రెంచ్ విప్లవ ఆశయాలు ముద్రించబడి ఉండేవి. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఫ్రాన్స్ నుంచి తీసుకున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలు ఎక్కడి నుంచి అంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారు. ఫ్రెంచ్ విప్లవం ఏ సమయంలో జరిగింది అని అంటే 1789లో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. మరియు నెక్స్ట్ పత్రిక మనం చూసినట్లయితే తెలంగాణ పత్రిక. 1941లో హైదరాబాద్ సంస్థానంలో వెలువడిన ఎవరు? డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ దినపత్రిక యజమాని అయినటువంటి రాజగోపాల్ మొదలియార్. సంపాదకులు ఎవరు అప్పట్లో అంటే బుక్కపట్నం రామానుజాచార్యులు. జాతీయ కాంగ్రెస్ భావాలను, మితవాద జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం తెలంగాణ పత్రిక 1941 నుంచి 42 వరకు.